కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని కేవలం 23 నెలల్లోనే అమలు చేసి చూపామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో తీసుకున్న చర్యల వలన నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంకా ఎక్కడైనా గంజాయి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్పొరేషన్ అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ఈ ప్రజా దర్బార్లో సుమారు 160 అర్జీలు అందినట్లు తెలిపారు. వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, త్రాగునీటి సమస్యలు, వీధి దీపాల పనితీరు లోపాలు, డ్రైనేజీల శుభ్రత, మౌలిక వసతుల సమస్యలు తదితర అంశాలపై వివిధ డివిజన్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతి పత్రాలను సమర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, హౌసింగ్ ఏడీ, P4 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంది